రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్న అటల్ మోడీ సుపరిపాలన బస్సు యాత్ర ప్రారంభించినట్లు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ పేర్కొన్నారు. మాచర్ల పట్టణంలో పర్యటించిన బస్సు యాత్ర వివరాలను వెల్లడించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన ప్రారంభించడం జరిగిందని, 25వ తేదీ వరకు ఈ సుపరిపాలన కార్యక్రమం జరగనుందని తెలిపారు. అటల్ బిహారీ వాజ్పేయి మంచి పాలన, అభివృద్ధి దిశగా తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని అన్నారు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఈ యాత్రలో భాగంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మస్తాన్ రావు, పట్టణ అధ్యక్షుడు ఓర్సా క్రాంతి కుమార్, ఏచూరి సురేష్, గోపవరపు నీరజ్, కాశీపతి, మారం వంశీకృష్ణ, శివకోటయ్య, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీలో నేను రాష్ట్ర స్థాయిలో నాయకుడిగా ఎదిగినందుకు ముందు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పీవీఎన్ మాధవ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాలను కలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మాలాంటి పేద వర్గాలకు కూడా రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఇచ్చి ప్రజల్లోకి విరివిగా పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్తున్నారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్ర పేరుతో పీవీఎన్ మాధవ్ గారు ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు. అదేంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత ప్రధానిగా మొట్టమొదటిసారి 13 రోజులు భారత ప్రధానిగా చేశారు 1996లో. ఆ తర్వాత 1998 నుండి 1999 వరకు 13 నెలల పాటు, తర్వాత 99 నుండి 2004 వరకు కూడా సుదీర్ఘంగా 5 సంవత్సరాల వరకు ఆయన పాలన కొనసాగించారు. మన ఒక పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి భావి తరాలకి కూడా అమరావతి నుండి ఒక వేదికగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మేము తీసుకెళ్ళబోతున్నాం. అది పీవీఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ఏ రాష్ట్ర అధ్యక్షుడు కూడా చేపట్టిన ఒక మహత్తరమైన కార్యక్రమంగా దీన్ని ప్రజలు చూడాలి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని, భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధాని అయిన తర్వాత ఈ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడికి పోయినా కానీ నా ఊరు మాచర్ల నేను చెప్పుకుంటే, మాచర్ల అంటే పచ్చదనానికి, అభివృద్ధికి మార్గదర్శకం ఉండాలి. ఇక్కడ యువత కూడా ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు, అనేకమైన వనరులు చేకూర్చుకుంటున్నారు. ఇక్కడ కూడా ఆర్థిక అభివృద్ధి బాగా జరుగుతుంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. మాచర్ల ఎంతో అభివృద్ధి ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి ఎంతో మంది రైతులకి, ఎన్నో ప్రాంతాలకి ఇక్కడ నుండి నీరు వెళ్తుంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా భారతదేశానికి ఒక ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే ఆయుధాలు తయారు చేసుకోవడానికి భారతదేశం బలహీనమైన దేశం చూపించడానికి కేటాయించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఆయన సుపరిపాలన అంటే మనందరం గ్రహించాల్సింది, నేను ప్రజలకి ఈ సందర్భంగా చెప్పాలనుకున్నది ఒకటే, బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు ఉంటేనే భారతదేశం సురక్షంగా ఉంటుంది తప్ప ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశాన్ని కాపాడలేదు. భారతదేశానికి సుపరిపాలన ఇవ్వడానికి ఒకప్పుడు వాజ్పేయి వాళ్ళు నరేంద్ర మోడీ ఉన్నారు. రేపొద్దున ఎవరు ఉంటారంటే బీజేపీ వాళ్ళు ఉంటేనే సురక్షితమైన పాలన జరుగుతుంది, సుపరిపాలన జరుగుతుంది.